నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, ఏపీ జలదోపిడీ అంశాలపై బీఆర్ఎస్ అధినేత ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 3 జిల్లాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. నేడు ముఖ్య నేతలతో చర్చించి బహిరంగ సభ వేదికలను ఖరారు చేయనున్నారు గులాబీ బాస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఈ రోజు జరగబోయే సమావేశంలో అధినేత కేసీఆర్ ముఖ్య నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో జలదోపిడీ అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ ప్రజా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశంలో ప్రధానంగా ఈ జలదోపిడీకి సంబంధించి ప్రధానంగా ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంది, రంగారెడ్డి పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అంశంలో ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీలకి ఒప్పందం కుదిరితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకే ఒప్పందం చేసుకుంది. దీంట్లో భాగంగా ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుందంటూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున పోరాటం చేయాలంటూ కూడా ఆ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 మహబూబ్ నగర్తో పాటు నల్గొండ, అదేవిధంగా రంగారెడ్డి, ఈ 3 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి కేసీఆర్ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలతో కొద్దిసేపట్లో ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలందరితో కూడా కేసీఆర్ ప్రధానంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ విధంగా ప్రజా పోరాటం చేయాలి, ఏ విధంగా ఏ చోట భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ఈ సమావేశంలో రాబోతున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గానికి తీసుకుంటే అక్కడ దేవకాద్రలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. మరొకవైపు రంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి పరిగిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలి. అదేవిధంగా నల్గొండలో మరొక భారీ బహిరంగ సభను 3 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి జలదోపిడీ అనేటటువంటి పోరాటం పేరుతో ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి నిర్ణయానికి కేసీఆర్ రావడం జరిగింది. దానిలో భాగంగానే మరి కాసేపట్లో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. ఈ సంక్రాంతి లోపు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి అయితే కేసీఆర్ రావడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రజా పోరాటానికి సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సింధు. ఎస్ నాగేంద్ర, మొన్న చూసుకుంటే తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో, ఆ తర్వాత ఈ రోజు జరిగే సమావేశంలో వెంటనే సమావేశాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. అంటే మళ్ళీ పూర్తిగా కేసీఆర్ ఫామ్లోకి వచ్చినట్టే అనుకోవచ్చా? అలాగే ఎలాంటి ఉద్యమ కార్యాచరణకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు? తప్పకుండా, ఎందుకంటే మన జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్కి సంబంధించినటువంటి కామెంట్స్ని చూస్తే ఇదే తప్పకుండా. ఎందుకంటే నేను బరిలోకి దిగుతున్నాను, ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చాను. ఈ సమయంలో ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నేతలంతా కూడా దోచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఇక నుంచి నేను ప్రభుత్వాన్ని నిలదీస్తాను, ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పోరాటం చేస్తానంటూ కూడా గత సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రస్తుతం సీఎం కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఈ 3 సంవత్సరాల పాటు ప్రజల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా ప్రజా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారనే చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో మాత్రం పూర్తిగా ఈ 3 భారీ బహిరంగ సభలను ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఎంతమంది జన సమీకరణ చేయాలి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ఆ సభా వేదిక ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలనేటటువంటి అంశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్ళాలనేటటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సమావేశం ముగిసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.